భిన్నమ్మా ఏంటి రోజు స్పెషల్? ఈ రోజు వచ్చేసరికి చిట్టు రొయ్యలు ఇగురు అనమాట. నీ ఫేవరెట్ కర్రీ కదా, ఇదిగో ఇట్లా ఇవిగో చిన్న రొయ్యలు అనమాట. అలాగే ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను. అండ్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు. మన రెసిపీలో హెల్తీ టచ్ ఉండాలి కాబట్టి మునగాకు అనమాట, లేత మునగాకు. ఇదిగో ఆయిల్ బాగా కాగిపోయింది అనమాట. ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్ కరివేపాకు వేసేస్తున్నాను. ఈ ఆనియన్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు. ఈ ఆనియన్ కొంచెం మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా వేగింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 1.5 స్పూన్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి, సో వేగాలి కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో ఇంకా ప్రాన్స్ అనేది వేసేస్తున్నాను. ఇలా మంచిగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసామనుకోండి, ఏమన్నా వాటర్ యూజ్ అవుతాయి, ఏమైనా నీచు వాసన ఉన్నా కూడా పోతుంది, ఆ వాటర్ అంతా ఎగిరిపోతే. ఈ రొయ్యల ఎగిరికి వచ్చేసరికి ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలంటే, కొన్ని మిరియాలు అలాగే జీలకర్ర తీసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను, పాన్ ఫ్రై. అలాగే కొన్ని ధనియాలు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలంటే, మాడకూడదు. ఇవి ఒక 8 ఎండుమిర్చి అనమాట. ఇవి ఇలా నానబెట్టేసుకున్నాను ఒక 10 మినిట్స్. సో ఇవి ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇలా వేయించుకున్న ధనియాలు, మిరియాలు అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టుకోవడమే, కొంచెం వాటర్ వేసి. ఇదిగో ఇలా వాటర్ యూజ్ అవుట్ అయ్యి దిగురుతాయి అనమాట. రొయ్యలు అలా వేగాయి కదా, ఇప్పుడు మునగాకు వేసేస్తున్నాను. మనం మునగాకు ముందు ఆయిల్లో వేయించలేదు కదా, సో ఇప్పుడు వేసేసుకుంటున్నాను. సో ఇవి కూడా మంచిగా వేగాలన్నమాట ఆయిల్లో, అప్పుడు మునగాకు అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంచెంసేపు మగ్గబెట్టేద్దాం. జస్ట్ ఒక 2 మినిట్స్కే ఈ మునగాకు అనేది మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, ఈ పేస్ట్, ఇది వేసేసుకుందాం ఇందులో. ఆ మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఈ మసాలా అంతా కూడా మంచిగా రొయ్యలకి పట్టాలి. సో సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాము. ఒక 2 మినిట్స్ ఆగి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చిన్న రొయ్యలే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. ఇదిగో ఇలా ఆయిల్ పైకి తెలుతుంది కదా, సో కర్రీ అయిపోయింది ఇంకా. సో ఈ రోజు మన చిట్టు రొయ్యల ఎగురు కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను బుజ్జి. వీటిని ఇలా మంచిగా అన్నంలో కలుపుకొని, చాలా హెల్దీ రెసిపీ కూడా, ఎందుకంటే మునగాకు వేసాం కదా. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది బుజ్జి, యమ్మీ. ఆ రొయ్యలు మంచిగా పంటికి తగులుతున్నాయి అనమాట. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. అదిరిపోయింది అంతే. ఏదేమైనా చిన్న రొయ్యలు టేస్టే వేరు కదబ్బా. అవును. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా యమ్మీగా ఉంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.